ఈ కొత్త చట్టంలో ప్రతి వ్యవసాయ భూమి కూడా ఒక సర్వే ఇల్లు కట్టుకుందామని 100 గజాలు 200 గజాలు ల్యాండ్ కొనుక్కుంటే రిజిస్ట్రీ ఎవరు ఉన్నారు పడమర ఎవరు ఉన్నారు ఆ ప్రకారమే మనం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇస్తాం. కానీ వ్యవసాయ భూమి ఆ పాటకు ఉన్నటువంటి రైతు ఏదైతే చూపిస్తారో కొనుక్కున్నటువంటి కూడా అదే కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమైపోయిందంటే భూముల రైతు జరిగింది. సో మనకి మే ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి ఫేజ్డ్ మేనర్లో కూడా మనకి మండలాల్లో ఇనీషియల్గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత జిల్లాలో ఉన్న అన్ని మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా రైతు సదస్సులు పెట్టి విలేజ్కే మనకి అధికారులు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రతి రైతు దగ్గర గ్రీవెన్సెస్ తీసుకోవడము అవి కూడా టైం బౌండ్ మేనర్లో రిడ్రెస్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ నుంచి కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా అంటే మనకి రూల్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకి రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ మోడ్లో రైతు సదస్సులు జరుగుతున్నాయి. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా అవసరమైతే రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉంది. సో మీరు కూడా ఏమైనా రూల్స్లో ఇటువంటి ప్రొవిజన్స్ ఉంటే బాగుంటుంది, రైతులకి ఇంకా మనకి సులభతరం అవుతుంది అనుకుంటే ఆ ప్రొవిజన్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తే అవి కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ముఖ్యంగా ఈ చట్టము అదేవిధంగా రూల్స్కి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఉన్నాయి. ఈ కొత్త చట్టంలో ప్రతి వ్యవసాయ భూమి కూడా ఒక సర్వే ఇల్లు కట్టుకుందామని 100 గజాలు 200 గజాలు ల్యాండ్ కొనుక్కుంటే రిజిస్ట్రీ ఎవరు ఉన్నారు పడమర ఎవరు ఉన్నారు ఆ ప్రకారమే మనం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇస్తాం. కానీ వ్యవసాయ భూమి ఆ పాటకు ఉన్నటువంటి రైతు ఏదైతే చూపిస్తారో కొనుక్కున్నటువంటి కూడా అదే కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమైపోయిందంటే భూముల రైతు జరిగింది. సో మనకి మే ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి ఫేజ్డ్ మేనర్లో కూడా మనకి మండలాల్లో ఇనీషియల్గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత జిల్లాలో ఉన్న అన్ని మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా రైతు సదస్సులు పెట్టి విలేజ్కే మనకి అధికారులు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రతి రైతు దగ్గర గ్రీవెన్సెస్ తీసుకోవడము అవి కూడా టైం బౌండ్ మేనర్లో రిడ్రెస్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ నుంచి కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా అంటే మనకి రూల్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకి రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ మోడ్లో రైతు సదస్సులు జరుగుతున్నాయి. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా అవసరమైతే రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉంది. సో మీరు కూడా ఏమైనా రూల్స్లో ఇటువంటి ప్రొవిజన్స్ ఉంటే బాగుంటుంది, రైతులకి ఇంకా మనకి సులభతరం అవుతుంది అనుకుంటే ఆ ప్రొవిజన్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తే అవి కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ముఖ్యంగా ఈ చట్టము అదేవిధంగా రూల్స్కి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఉన్నాయి.